రైస్ బ్యాగ్ మీద వాల్ హ్యాంగర్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి వూల్, థ్రెడ్, చమ్కీస్, బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రైస్ బ్యాగ్ ఇలా తీసుకుని డిజైన్ డ్రా చేసుకోవడానికి స్కేల్ తోటి థర్టీ సెంటీమీటర్స్ ఉంది. 30 సెంటీమీటర్స్ ఉంది. ఇది ఇందులో 15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ అండి 2 సెంటీమీటర్స్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఫోర్ సైడ్స్ మిడిల్లో మార్క్ చేసుకున్న ఈ ప్లేస్ లీవ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిజైన్ ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. పైనుంచి 2 సెంటీమీటర్స్ ఇప్పుడు ఫ్లవర్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు కావచ్చు. ఒక ఐడియా కోసం మీరు డ్రా చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేశాను. ఇప్పుడు దీనిలో ఫస్ట్ మెరూన్ కలర్ చమ్కీస్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్ కింద నుంచి తీసుకోవాలి. ఇంకో వైపున నాట్ తీసుకుంటున్నాను. ఇలా 4 పెటల్స్ రెండుగా చమ్కీస్ తోటి స్టిచ్ చేశాను. నెక్స్ట్ మిడిల్లో 1 చమ్కీ తీసుకుని ఇవి ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో చమ్కీ స్టిచ్ చేసి మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. వీటిని ఒక్కొక్కటి తీసుకుని ఈ చమ్కీకి రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి.
తీసుకుని ఇంకొక బీడ్ తీసుకుని ఇలా దగ్గరకు వచ్చేలాగా రౌండ్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి గ్రీన్ కలర్ బీడ్స్ తోటి. సేమ్ ఇలానే ప్రతి ఒక్క పెటల్ కూడా ఇలా బోర్డర్లో స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెటల్కి తీసుకుని నీళ్ళు ఈ చెంటీస్కి బోర్డర్లో స్టిచ్ చేసుకోవాలి. టైట్గా తీసుకుని నెక్స్ట్ బీట్ ఏం చేస్తున్నానంటే కొంచెం వెనక్కి అంటే ఇక్కడి నుంచి తీసుకుంటాను నీడిల్. ఇలా పెట్టి తీసుకుని ఇలా 1 by 1 ఇలా స్టిచ్ చేసుకోవాలి. 4 పెటల్స్కి కూడా 4 పెటల్స్ ఇలా స్టిచ్ చేశాను. మిడిల్లో మెరూన్ కలర్ చింకీస్ ఫుల్గా స్టిచ్ చేసి గ్రీన్ కలర్ బీడ్స్ తోటి బోర్డర్లో స్టిచ్ చేశాను. మిడిల్లో కూడా స్టార్టింగ్ ఇలా 30 సెంటీమీటర్స్ వచ్చేలాగా స్కేల్ తోటి డ్రా చేసుకుని స్టార్ట్ చేసాము. సేమ్ ఇక్కడ నుంచి ఫోర్ సైడ్స్ డ్రా చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ డ్రా చేశాను. గ్రీన్ కలర్ ఊల్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్న గీత మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే తెలుస్తుంది. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి ఇలా బోర్డర్లో గ్రీన్ కలర్ ఊల్ తోటి రెడ్ కలర్ ఊల్ తోటి స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇలా కొంచెం గ్యాప్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా పెన్సిల్తో ఒక గీత గీసుకొని కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇలా 2 పార్ట్స్ తీసుకున్నాను. ఫోల్డ్ చేసుకుని డిజైన్లోకి అలాగే సెకండ్ సైడ్ తీసుకున్నాను కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్ తోటి ఈ రెండు జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కింద రెడ్ కలర్ బీడ్స్ యూజ్ చేసి మల్టీ కలర్ ఊల్ తోటి ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. ఈ 4 సైడ్స్ దానికి ఒకటి అటాచ్ చేసి స్టిచ్ చేశాను. తగిలించుకోవడానికి రెడ్ కూడా దీనిలో కలిపి కుట్టేస్తాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.